వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి లిటిల్ ఛాంప్స్. మీరైతే తమ్నైల్లో చూసి ఉంటారు, వైల్డ్ వాటర్కి అయితే వెళ్తున్నామండి. ఇంకా ఈ సమ్మర్లో ఇదైతే ప్లాన్ చేసుకున్నాము. వైల్డ్ వాటర్ ఇది రంగారెడ్డి డిస్టిక్లో ఉంది. ఇంకా ఉప్పల్ నుంచి అయితే ఒక 50 to 60 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా మేమైతే మార్నింగే రీచ్ అయ్యాము. అక్కడ టైమింగ్స్ వచ్చేసి మేము వీకెండ్లో వెళ్ళాము, సాటర్డే. టైమింగ్స్ వచ్చేసి 11 to 7 అండి. సో మనము 11 o'clock వరకు రీచ్ అయ్యేలా ఉండాలి. ఇక్కడ వైల్డ్ వాటర్ వెళ్ళాక ఏమేమి చేయాలో నేను మొత్తం ఓవర్వ్యూ అయితే ఇస్తాను. కొత్తగా వెళ్ళేవాడికి యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ బస్సెస్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫైనల్లీ వైల్డ్ వాటర్స్కి అయితే వచ్చాము. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా చాలా బాగుంది. మేమైతే అరౌండ్ 10:30 వరకు అక్కడ ఉండేలా చూసుకున్నాము. అప్పటికే చాలామంది వచ్చేసారు చూసండి. ఇంకా వీకెండ్స్ కాబట్టి ఇంకా రష్ అయితే చాలామంది ఉంటుంది. ఇంకా అందులో సమ్మరు, ఇంకా పిల్లలతో స్టూడెంట్స్తో చాలా నిండిపోయింది. ఇంకా మేమైతే ఇక్కడ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. ఇంకా ఇదైతే చాలా కాస్ట్లీ అండి. పర్ హెడ్ 1800. చిల్డ్రన్స్కి అయితే 14 to 1600 అండి ఆఫ్లైన్లో. ఇంకా ఆన్లైన్లో అయితే మనకు buy 3 get 1 ఫ్రీ అయితే ఆఫర్ ఉంటుంది. సో మోస్ట్లీ ఆన్లైన్లో బుక్ చేసుకోవడం బెటర్ అండి. ఇంకా ఇక్కడ పిల్లలకి చూసారా 90 సెంటీమీటర్స్ బిలో ఉన్న వాళ్ళకైతే ఫ్రీ. ఇక్కడ 140 సెంటీమీటర్స్ ఎబోవ్ ఉన్న వాళ్ళకు అడల్ట్ టికెట్ అయితే తీసుకోవాలి. ఇంకా మా శ్రీమాన్ అయితే అడల్ట్ కిందికే తీసుకో మమ్మీ, లేకపోతే నాకు ఎలాంటి రైడ్స్ ఎక్కియరు అని వాడికి టెన్షన్ ఉండే. సో వాడి టికెట్ కూడా అడల్ట్ టికెట్లోనే తీసేసుకున్నాము. ఇంకా మనము ఇక్కడ ఆన్లైన్లో తీసుకుంటే మనం ఇంట్లో హైట్ అయితే చెక్ చేసుకోవాలి. ఇంకా ఆఫ్లైన్లో అయితే ఇక్కడ చెక్ చేసుకొని టికెట్స్ మాత్రం ఇస్తారు. సో వీడికైతే అడల్ట్ కింద తీసేసుకున్నాము. పర్ హెడ్ 1800. మాకు ఆన్లైన్లో కాబట్టి కొంచెం రీజనబుల్గానే ఉంటుంది. సో ఆన్లైన్లో టికెట్స్ కావాలనుకున్న వాళ్ళు, ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ టోకెన్స్ అయితే తీసుకోవాలి. సపరేట్ అయితే ఉంది అక్కడ ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకు, ఆఫ్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకు. సో మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్న మనము అయితే అది చూపించాలి బుక్ చేసుకుంది. వాళ్ళైతే ఇలా టోకెన్స్ ఇస్తారు. మేమైతే ఫస్ట్ ట్రిప్ అయితే మేమైతే టైంకి వచ్చేసాము. ఇంకో బ్యాచ్ అయితే వస్తున్నారు, లేట్ కమ్మర్స్ అయిపోయారు వాళ్ళు. సో వాళ్ళు వచ్చే వరకు అరౌండ్ 11:30 అయితే అయింది. సో మేమైతే ఇక్కడ ఫొటోస్ అయితే ఎంట్రీ దగ్గర దిగుతున్నాము. వైల్డ్ వాటర్ అసలు చాలా బాగుంది. అందరూ ఒకసారి వెళ్ళాల్సిన ప్లేస్ అండి. ఇంకా ఇక్కడనైతే మేమైతే అప్పటికే చాలా ఎండ కొడుతుంది. సో గాగుల్స్ పెట్టుకుంటే కొంచెం ఎండకైతే మాకైతే కొంచెం రిలీఫ్ అనిపించింది. ఇంకా మా వాళ్ళు వచ్చే వరకు అయితే మేమైతే ఇక్కడ ఫోటోషూట్ అయితే తీసుకుంటున్నాము. ఎంట్రన్స్ దగ్గర చూసారా, ఇంకా గేట్స్ అయితే ఓపెన్ చేయలేదు. అక్కడ ఎగ్జాక్ట్లీ 11 o'clock అయితే ఓపెన్ చేస్తారు. అప్పుడే స్టూడెంట్స్ ఆఫీస్ నుంచి కూడా ప్రొవైడ్ చేస్తారు, తీసుకెళ్తారు కంపెనీ తరపున. ఇలా చాలామంది వీకెండ్ కాబట్టి చాలామంది ఉన్నారు. ఇక్కడ చూసారా, ఇది ఓవర్ వ్యూ అన్నమాట. ఎక్కడ ఏ రైడ్స్ ఉంటాయి, వాటర్ రైడ్స్ ఏంది, ల్యాండ్ రైడ్స్ ఏంది, ఇవన్నీ ఇక్కడ మనకు బోర్డింగ్లోనైతే ఉంది. ఇంకా ఇక్కడనైతే ఎంట్రన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా వాళ్ళైతే ఫస్ట్ ఎంట్రన్స్కి లోపలికి అయితే పంపించేసాము. ఇంకా లోపల లగేజ్ బ్యాగ్కి కూడా లైన్ ఉంటుంది. సో వాళ్ళనైతే ముందుగా వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే ఈ బ్యాచ్ కోసమే వెయిట్ చేస్తున్నాను. అక్కడ వాళ్ళకు కూడా ఆన్లైన్లో టికెట్స్ అయితే టోకెన్స్ తీసి పెట్టాను. ఇంకా వాళ్ళు తొందరగా వచ్చి లోపలికి ఎంట్రీ ఇద్దామా అని ఇలానైతే స్టార్ట్ అయిపోయాము లోపలికి. ఇలా టికెట్ ఉంటేనే లోపలికి అలౌడ్ అండి. ఇంకా ఇక్కడ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకు ఓన్లీ 200 డిఫరెన్స్ అండి. చిన్నవాళ్ళకు 1600, పెద్దవాళ్ళకు 1800. ఇక్కడ ల్యాండ్ రైడ్స్ అండ్ వాటర్ రైడ్స్ అయితే ఉంటాయి. మనమైతే అన్నీ అస్సలు కవర్ చేయలేము, బట్ మనం టైమింగ్స్ ప్రకారం తొందరగా వెళ్తే అన్నీ కవర్ చేసుకుంటాము. ఇక్కడ లాకర్ అయితే ఇచ్చారు. పర్ లాకర్ 200 రూపీస్ అండి. స్పేషియస్గానే ఉంది. మేమైతే 3 తీసుకున్నాము. 2 ఎనఫ్ అనుకుంటా, కానీ 3 తీసుకున్నాము. ఇలా లాక్ సిస్టమ్ కూడా ఇచ్చారు. అలా లాక్ చేసుకోవడానికి మన లగేజ్ అయితే లాక్ చేసుకోవచ్చు. ఇది ఇంకా ఎంట్రన్స్లో ఇలానైతే ఉంది. మనకు ల్యాండ్ రైడ్స్ అని, వాటర్ రైడ్స్ అని ఇక్కడ పర్ఫెక్ట్ వ్యూ అయితే ఉంది. ఇంకా మేమైతే ఫస్ట్ ల్యాండ్ రైడ్స్ కంప్లీట్ చేసుకున్నాక వాటర్ రైడ్స్కి వెళ్దాం అనుకున్నాము. ఇక్కడ చూసారండి, మోస్ట్ డేంజరస్ రైడ్ అండి ఇది. 360 degrees తిరుగుతుంది. అసలు ఇది ట్రై చేద్దాం అనుకున్నాం కానీ అసలు కుదరలేదు. ఇంకా వాళ్ళు సిగ్నేచర్స్ పెట్టించుకుంటున్నారని మా వాళ్ళకైతే చాలా భయం అయిపోయింది.
అక్క మనం ఎక్కుదాము. ఏం కాదు, ఉట్టి సైన్ తీసుకుంటారు, గా మాత్రం తీసుకోరా. లాస్ట్కి అయితే అది నాకైతే ఎక్కనియలేదు. ఇది మా ఫస్ట్ రైడ్, చాలా చాలా బాగుంది. అరే సెల్ఫీ స్టిక్ బాగుంది. హాయ్ చెప్పండి. ఇంకా ఈ రైడ్ అయితే అసలు గాలిలోకి లేపేస్తుందండి. చాలా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. చూసారా ఎంత హైట్లోకి లేస్తున్నారో. ఇంకా నేనైతే ఇక్కడ మొబైల్ పట్టుకొని మరీ తీస్తున్నాను, చాలా బాగుంది. ఇంకా అది కంప్లీట్ చేసుకున్నాక నెక్స్ట్ జాయింట్ వీల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఎలిఫెంట్ చూసారా, మనం వేస్టేజ్ అయిన టైట్స్తో అయితే చేశారు. ఇంకా ఇక్కడ ఫ్యామిలీ అందరము జాయింట్ వీల్ అయితే ఎక్కేసాము. ఇంకా మా వేద పాప కూడా ఎక్కింది. ఇక్కడ జాయింట్ వీల్ చాలా చిన్ననే ఉంది, సో నో ప్రాబ్లం, ఎక్కొచ్చు. ఇంకా మేమందరం అయితే ఇలా ఎక్కాము 1 by 1. ఇక్కడ మోస్ట్లీ ఒక 5 to 6 బాక్సెస్ అయితే మా వాళ్ళే ఉన్నారు. వెయిట్ వైజ్ అయితే కూర్చుండబెడుతున్నారు. ఇంకా ఇది జాయింట్ వీల్ నుంచి ఓవర్ వ్యూ, ఎక్కడ ఏ రైడ్స్ ఉన్నాయో అన్నీ చూస్తున్నాము. ఇంకా వాటర్ రైడ్స్ అయితే అటు సైడ్ ఉన్నాయి, ఇవన్నీ ల్యాండ్ రైడ్స్. సో ఎక్కడ ఏమున్నాయో అయితే చూస్తున్నాము, అన్నీ ట్రై చేసాము. ఇంకా ఇది నెక్స్ట్ రైడ్ అండి. ఇది కూడా సేమ్ యాస్టీస్ మనం ఇంతకుముందు కూర్చున్నాం కదా ఉయ్యాలలో, దాని టైపే ఇలా రౌండ్గానే అయితే తిరుగుతుంది. ఇది కూడా గుడ్ ఎక్స్పీరియన్స్, చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంకా పిల్లలకు కూడా టికెట్ కట్టాం కదా, వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి కదా, వాళ్ళ ఏజ్కి ప్రకారం కూడా ఇక్కడ రైడ్స్ ఉన్నాయి. ఇక్కడనైతే మా 2 వేద పాపస్ అయితే కూర్చున్నారు, వేదాంశ్ అండ్ వేదశ్రీ, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది మోస్ట్ ఫన్నీయెస్ట్ డేంజరస్ట్ రైడ్ అండి. ఇది కొలంబస్ అన్నమాట. ఇక్కడ లైన్ అయితే చాలా పెద్దనే ఉంది. ఇంకా మేము అందరం నిల్చున్నాము. అక్కడ ముగ్గురే, శ్రీమాన్ అండ్ లియు, మా బుజ్జక్క, ముగ్గురం అయితే సరిపోయింది అని మమ్మల్ని అయితే ఆపేశారు. సర్లే అని వాళ్ళని అయితే పంపించాము. లాస్ట్లో కూర్చున్నాడు మా శ్రీమాన్కి అయితే ఇంత కూడా భయం లేదు. స్టార్టింగ్లో చూసారా ఎంత బాగా హాయ్ చెప్తున్నారో. ఇంకా అక్కడ చూసారా ఆరెంజ్ కలర్ టీషర్ట్ లియుగాడైతే మొత్తం వంగిపోయాడు. మాకైతే భయం అయిపోయింది ఎక్కడ పడిపోతాడా అని. ఇంకా నెక్స్ట్ ఇంకా మేమైతే ఎక్కామండి నెక్స్ట్ రైడ్లో. సో అక్కడ మజా ఉందని మా బుజ్జక్కనైతే మాకు మిడిల్లో ఉన్న వారిని లాస్ట్కి అక్కడనైతే కూర్చోబెట్టింది. మా మమ్మీ, నేను, మా అక్క, మళ్ళీ అగైన్ మా శ్రీమాన్ కూడా ఎక్కాడు. వాడికి ఏ మజానో ఏమో, చాలా ధైర్యం ఉంది. చూసారా అసలు ప్రాణాలు గాలిలో ఉన్నట్టే ఉంది. అయిపోయింది. ఇంకా మా మమ్మీ ఇక్కడ మా అక్క నన్నే గట్టిగా పట్టుకున్నారు. ఇంకా అయిపోయింది ఇంకా మా పని, పడిపోయాలనే ఉన్నాం అనుకున్నాం కానీ అసలు పడిపోలేదు. ఇంకా ఇదైతే నెక్స్ట్ రైడ్ అండి. ఆర్టీసీ బస్లో కూర్చుంటే ఎలా మనకు బ్రేక్స్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. మాకు టెన్షన్ అవుతుంది కానీ ఇంకా ఇదేమో ఇమ్మర్సివ్ 360 అండి. ఇది కూడా చాలా బాగుంది. ఇంకా మేమైతే పిల్లల్ని తీసుకొని వెళ్ళాము లోపలికి. అయితే చూసారా 360 యాంగిల్లో మనకు వీడియోనైతే ప్లే అవుతుంది. అసలు 3D వ్యూ అండి, చాలా బాగుంది. పిల్లలకైతే చాలా చాలా బాగా నచ్చుతుంది. సో మేమైతే ఈ రైడ్ని అయితే ఎంట్రీ అయ్యాము. ఇంకా అక్కడ అయితే మా బుజ్జక్క అమ్లక్కనైతే రోప్ వేకి అయితే ఎంటర్ అయ్యారు. ఇంకా నాకు వెయిట్ ఎక్కువ అవుతుందని రోప్ వేకి అయితే వెళ్ళలేము. ఇంకా మేమైతే ఒక్కొక్క రైడ్ అయితే స్టార్ట్ చేసుకున్నాము.
ఇంకా ఇక్కడ వీడియోనైతే ఆన్ చేస్తాడు చూసారా. ఇంకొంచెం ఎండలు చాలా బాగున్నాయి. ఇంక ఇందులోనైతే ఏసీ అయితే ఆన్ ఉంది. ప్రశాంతంగా కూర్చొని ఒక 5 minutes అయితే చూపించారు. పిల్లలైతే చాలా చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తారు. అసలు ఇది పడుకొని అయితే చూసారు. కళ్ళ ముందు నుంచే వస్తున్నట్టుంది. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇంకా ఆ పార్టీకే 3 o'clock అయితే అవుతుంది. ఇంకా ఇక్కడ ఫుడ్ కోసం చాలా లైన్ అయితే ఉంది. ఇంకా నేను ఫుడ్ కోర్ట్లోనైతే నిల్చున్నాను. ఇక్కడనైతే ఫుడ్ కోసం చాలా లైన్ ఉంది. ఇంకా మాకైతే ఇక్కడ అరౌండ్ 2000 వరకు అయితే అయింది. ఫుడ్ అస్సలు బాగాలేదు, అసలు ప్రిఫర్ చేయకండి. అసలు అన్నమే ఉడకలేదు, అసలు ఏం బాగాలేదు. సో అక్కడ ఏదో కొంచెం కొంచెం తినేసి ఇంకా వాటర్ రైడ్స్కి అయితే మేమైతే ప్రిపేర్ అవుతున్నాము. ఇక్కడ చూసారా, వాటర్ రైడ్స్కి డ్రెస్సెస్ కూడా వాళ్ళే పర్చేస్ చేస్తారు. లేదు అంటే మనం కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మేమైతే అందరం తీసుకొచ్చుకున్నాము. ఇక్కడ ముందుగా మేము లాకర్కి అయితే లాక్ చేసుకున్నాం కదా, అది లాక్ ఓపెన్ చేసుకుని డ్రెస్ చేంజెస్కి అయితే వెళ్తున్నాం అందరము. ఆల్రెడీ అది 3 to 3:30 అయితే అవుతుంది. సో వాటర్ రైడ్స్ కూడా కంప్లీట్ చేద్దామని రెడీ అయిపోతున్నాం. వాటర్ రైడ్స్ అయితే పిల్లలు పెద్దలు చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా చల్ల చల్ల ఎండకు ఇలా చల్ల చల్లగా సాంగ్స్తోని చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ మా మమ్మీ కొంచెం హైట్ తక్కువ ఉండడం వల్ల లోపలికే మునిగిపోయింది. చాలా ఫన్నీగా అయితే అనిపించింది. వాటర్లో కదా చాలా ఎంజాయ్గా, మా మమ్మీకి అంటే వాటర్ అంటే పిచ్చి, చాలా ఎంజాయ్ చేసింది. చాలామంది అనుకుంటారు ఏజ్ ఎక్కువైతే ఈమెకు అవసరమా వెళ్ళడమో, ఏం చేస్తుంది, ఏమి అక్కడ ఎంజాయ్ చేస్తుంది అని అనుకుంటారు. కానీ ఏ ఏజ్ వాళ్ళైనా, ఏజ్కి సంబంధం లేదండి ఎంజాయ్ చేయడము. ఏ ఏజ్ వాళ్ళైనా చిన్న సిచ్యువేషన్ని ఎంజాయ్ చేయగలుగుతారు. ఏజ్కి ఎంజాయ్మెంట్కి అసలు సంబంధమే లేదండి. ఒకవేళ మన వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళని చూస్తూ మనం కూడా ఎంజాయ్ చేస్తాము. అలా ఏ ఏజ్ వాళ్ళైనా వాళ్ళ మైండ్ స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలంటే ఇలాంటి ట్రిప్స్కి, రైడ్స్కి ఫ్యామిలీతోని గడపాల్సిందే కంపల్సరీ. నేనైతే చాలా ప్రిఫరెన్స్ ఇస్తాను. సో ప్రతి సమ్మర్ అయితే ఏదో ఇలాగలాగా ఫ్యామిలీతోనైతే ట్రిప్కి అయితే వెళ్తాము. సో ఈ సమ్మర్ అయితే ఈ వైల్డ్ వాటర్కి అయితే వచ్చేసాము. అందరేమో కానీ పిల్లలు మాత్రం మామూలు ఎంజాయ్ చేయలేరండి. వాళ్ళని చూస్తూ ఉంటే మాకైతే కడుపు నిండిపోయింది. ఎస్పెషల్లీ శ్రీమాన్, లియు, వేదాంశ్, వేదశ్రీ, నేను చాలా చాలా ఎంజాయ్ చేసాము ఈ ట్రిప్లో మాత్రము. లైఫ్ అంటే కష్టాలు, నష్టాలు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, త్యాగాలు, ఇంట్లో కూర్చోవడము, బాధపడవడము, ఏడవడము ఇదే కాదు. లైఫ్లో మనము మెమొరీస్ని కూడా గెయిన్ చేసుకోవాలి. అది హ్యాపీనెస్ని ఇస్తుంది మనకు, ఇంకా ఇమ్యూనిటీని ఇస్తుంది, మన ఆయుష్ని పెంచుతుంది. ఇంకా ఇక్కడ వేవ్ వాటర్ అండి. ఇక్కడ వాటర్కి వేవ్ అయితే వస్తుంది, దానికి టైమింగ్స్ ఉంటుంది. సో మేమైతే వెయిట్ చేస్తున్నాము. ఒక 10 to 15 minutes అయితే బీచ్లో వాటర్ వేవ్స్ ఎలా వస్తాయో ఇక్కడ కూడా అలానే వాటర్ వేవ్స్ అయితే వస్తాయి. అందరు వెయిట్ చేస్తున్నాము వాటర్ వేవ్ కోసము. సో స్టార్ట్ అయిపోయింది.
ఇంకా వాటర్ వేవ్ అయితే స్టాప్ అయిపోయింది. ఇంకా రెయిన్ డ్యాన్సింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా అక్కడే నుంచి ఇక్కడ రెయిన్ డ్యాన్సింగ్ అయితే వచ్చేసాము. రెయిన్ డ్యాన్సింగ్లో నా చిన్నబుడ్డ నా వేదశ్రీ చాలా బాగా డ్యాన్స్ చేసింది. తను నేను అందరం చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ వీడియోస్ అయితే మాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయండి. ఇవైతే నేనైతే యూట్యూబ్లో పెట్టేస్తాము. ఎప్పుడంటే ఎప్పుడో అందరము చూసుకోవచ్చు. ఇంకా ఇంకా ఇక్కడైతే ఏదో నాకు వచ్చిన డ్యాన్స్ స్టెప్స్ అయితే చూపిస్తున్నాను. అందరం అలాగో ఇలాగో డ్యాన్స్ అయితే చేసాము. వర్షం డ్రాప్స్ లాగా పడుతుంది కదా, చాలా ఎంజాయ్గా అయితే అనిపించింది. ఇంకా మా బుడ్డగాళ్ళు చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు. చాలా క్రియేటివిటీ ఉంది మా వేదశ్రీకి అయితే. చూడండి ఎలా తిప్పుకుంటూ చేస్తుందో. ఇంకా తనకి డ్యాన్స్ క్లాసెస్ అయితే పంపించాల్సిందే. ఇంకా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ రెయిన్ డ్యాన్సింగ్ అయితే. ఇంకా ఇక్కడైతే మా శ్రీమాన్ అయితే వెళ్ళిపోయాడండి. అసలు పక్కకు కనబడట్లేదు. పోతున్నాడు, ఎక్కుతున్నాడు, వచ్చేస్తున్నాడు. అవేమో 3 అంతస్తులు అయితే ఉంది. 3 అంతస్తుల పైకైతే ఎక్కాలి. ఇంకా వెళ్ళాడు, పోయాడు, ఇంకా వచ్చేసాడు. చూసారా? ఇంకా ఇక్కడ నేను మా అక్కనైతే ఎక్కాం చూడండి. మా అక్క అయితే ముందు వచ్చేసింది. ఇంకా నాకైతే భయం అవుతుంది. అక్కడ మెల్లగా నేను కూడా స్టార్ట్ అయిపోయాము. ఇట్లా ఎక్కనో లేనో వెనకకైతే తోసేసాడు. ఇంకా నేను కూడా వస్తున్నా. రైడ్స్ ఎంజాయ్ చేయడం ఉంది, కానీ అక్కడ స్టెప్స్ ఎక్కి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే 4 ఫ్లోర్స్ ఉన్నాయి పైకి. ఇంకా అక్కడ లైన్, సో చాలా పైకి ఉన్నాయి కాబట్టి ఇంకా ఒక 2-3 అయితే మేము ట్రై చేసాము. అందులో ఇదొకటి. ఇంకా ఇందులోనైతే నేను మమ్మీ బుజ్జకనైతే ఎక్కి కూర్చున్నాము. చాలా ఎక్సైటెడ్గా, చాలా యాంగ్జైటింగ్ అయితే ఉంది. అప్పుడు మనము అక్కడ నుంచి పెద్ద పెద్ద రైడ్స్ చూసాం కదా.
ఇంకా టైం వచ్చేసి ఈవినింగ్ 6 అయితే అవుతుంది. వాటర్ రైడ్స్ అయితే క్లోజ్ చేస్తారంట. సో ఇంకా ఇక్కడ మేము ఫైనల్గా ఈ క్రేజీ పూల్కి అయితే వచ్చేసాము. ఇది చాలా చాలా బాగుంది. ఇంకా అక్కడికి వెళ్ళి 6 అయితే లైన్ కడితే అక్కడ అసలు ఆమె ఎంట్రీ చేయట్లేదు. మేము ఇన్ని వేలు పెట్టి వస్తే ఇక్కడ ఎంట్రీ ఇవ్వట్లేరు ఏంటి అని గొడవ. మరి ఈ క్రేజీ పూల్లోనైతే ఎక్కామండి. చాలా బాగుంది, చాలా రిలాక్సింగ్గా ఉంది. ఇంకా అన్ని రైడ్స్ ట్రై చేసి ఇది వెళ్తూ ఉంటే చాలా హాయిగా. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా ట్రై చేయాలి. ఇంకా చాలా చాలా రైడ్స్ ట్రై చేసాము. ఇంకా వీడియో తీయడానికి కాలేదు. స్కై డ్రాప్ అని, గ్రావిటీ అని ఇంకా చాలానే ట్రై చేసాము, కానీ వీడియో తీయడానికి వీల్లేదు. రోప్ వే అని ఇక్కడ చూసారా, మా హస్బెండ్ వెయిట్కి బెలూన్ అది కింద కూర్చునేది అటు ఇటు అవుతుంది. కాకపోతే చాలా ఫన్నీగానైతే అనిపించింది. క్రేజీ పూల్ చాలా క్రేజీగా ఉంది. ఫ్యామిలీ మొత్తం అయితే ఇలా మెల్లిగా వెళ్తూ ఉన్నాము. అక్కడ చూసారు ఇంకా మా శ్రీమాన్ అయితే ఎక్కుతున్నాడు, దిగుతున్నాడు. ఏం గంటే ఉంది ఎక్కువ శ్రీమాన్ ముందర లోటు ఇంత మంచి చేయకుండా వేస్ట్ అయిపోయేది. అమ్లక్క ఏ లేదు 3 అమ్లక్క వచ్చాక హాయ్ చెప్పండి. ఇంకా ఇది ఎక్కడైతే రీల్ కోసం అయితే ట్రై చేసాము, బట్ రీల్ అయితే ఇంకా అవ్వలేదు. ఇంకా ఫైనల్గా మేము పెట్టిన అమౌంట్కి అయితే వర్త్ అయితే అనిపించింది. చాలా చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకునే వరకు 7 అయిపోయింది. ఇంకా వెళ్ళే టైం అయితే అయింది. చాలా ఎంజాయ్ చేసాము. అసలు చాలా మెమొరీస్ ఉన్నాయి. మేము అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము 7:30కి. అక్కడ కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా అక్కడ ఫుడ్ బాగాలేదు కదా, ఇంకా బయట తిందామని బయటికి అయితే వెళ్ళిపోయాము. ఇంక ఇక్కడ అందరూ బాయ్ చెప్తున్నారు. ఇంకా మేమైతే ఇక్కడ హైదరాబాద్లో రెస్టారెంట్కి వచ్చే వరకు 11 అయింది. తినేసరికి 11:30 అయింది. ఇంటికి చేరుకునే వరకు 12 అయిపోయింది. సో చాలా అలసిపోయాము. చాలా చాలా ఎంజాయ్ చేసాము. ఈ వైల్డ్ వాటర్ అయితే మాకు ఎప్పటికీ జ్ఞాపకార్థం ఉండాలని కొన్ని పిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కీప్ వాచింగ్.